పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కానున్నట్లుగా చెప్తున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ గెలుపు ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక పిఠాపురం స్థానికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నా ఇదే అంశాన్ని మెజార్టీ ప్రజల నోటి నుంచి వినిపిస్తోంది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఇన్నాళ్లకు పవన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నట్లుగా చెప్పుకోవాలి. ఇదంతా ఓ ఎత్తైతే ఇటీవల కాలంలో జనసేనాని తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెప్తున్నారు. గతంలో ఈ తరహా తీరును ఆయన ప్రదర్శించలేదని చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో కీలక భూమికను పోషిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇదంతా ఓ ఎత్తైతే ఇటీవల కాలంలో ఆయన తన భార్య అన్నాను వెంటబెట్టుకుని పలు కార్యక్రమాల్లో హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద, భార్యల మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ వ్యాఖ్యలు చేయడం, పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయడం తెలిసిందే. మొదట్లో ఈ అంశం గురించి పెద్దగా పట్టనట్లుగా ఉన్న పవన్ ఇటీవలి కాలంలో స్పందించడమే కాదు, తన మీద విమర్శల కోసం పెళ్లి విషయాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం. 4వ పెళ్లి అంటూ చేస్తున్న ప్రచారం కూడా ఎక్కువైంది. దీంతో తన భార్యను తీసుకుని ఇటీవలి కాలంలో పలు చోట్లకు వెళుతున్నారు. తన భార్యకు ఓటు హక్కు లేనప్పటికీ పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఆమెను చూపించే ప్రయత్నం చేయడంతో పాటు పోలింగ్ ఏ తీరులో జరుగుతోందో వివరించారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా తన భార్య అన్నాతో కలిసి పవన్ ప్రయాణించారు. వీరిద్దరూ జంటగా కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకాలు చేపట్టారు. ఇదిలా ఉంటే యూపీ పర్యాటక మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా పవన్ దంపతుల వెంట ఉంటూ జాగ్రత్తలు తీసుకోవడం కనిపించింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని చోట్లకు తన భార్యను తీసుకువెళ్లిన మొదటి ఉదంతంగా పవన్ గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు. ఇందుకు పవన్ తన భార్యను పలు చోట్లకు ఎందుకు తీసుకువెళుతున్నట్లు అన్నది ప్రశ్నగా మారింది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ పెళ్లిళ్ల అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడటం, మూడో భార్యతోనూ సంబంధాలు సరిగా లేవని, రేపో మాపో విడాకులకు సిద్ధమవుతున్నట్లుగా పేర్కోవడం జరగడంతో ఈ నేపథ్యంలో అలాంటి తప్పుడు వాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగానే ఆమెను తీసుకువస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు, భార్య విషయంలో తన మీద బురద జల్లే వారందరికీ టోకుగా సమాధానం చెప్పేందుకే ఈ వరుస ట్రిప్పులని తెలుస్తోంది. అయితే ఇదే పనిని ఎన్నికల పోలింగ్ కు కాస్త ముందుగా రంగంలోకి దింపి ఉంటే మరింత బావుండేదని అంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెంట తీసుకువెళ్లడం ద్వారా మహిళల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేలా చేసి ఉంటే మరింత బావుండేదన్న మాట వినిపిస్తోంది. ఏదేమైనా గతానికి భిన్నంగా పలు కార్యక్రమాలకు తన రష్యా భార్యను వెంటబెట్టుకు తిరుగుతున్న పవన్ తీరు ఆసక్తిగా మారిందని చెప్పక తప్పదు.